వెల్కమ్ టు టీవీ11. నా పేరు సయ్యద్ హబీబ్. టీవీ11 అందిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం. విధి కోతల వల్ల రాష్ట్రంతో పాటు హైదరాబాద్ లో ప్రజలు రోడ్డెక్కారు. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఇటు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, వామపక్షాలు గత కొన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇంత చేస్తే కూడా ప్రభుత్వం ఒక అడుగు కూడా దిగి రాలేదు. దీంతో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు రోడ్డెక్కాయి, బంద్ పిలుపు ఇచ్చారు. దీంతో ఈరోజు బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ముఖ్యంగా చాలా రోజుల నుంచి నగరంలో బంద్ ఉండే వల్ల అంత రెస్పాన్స్ ఉండట్లేదు. కానీ ఈరోజు అన్ని రాజకీయ పార్టీ బంద్ ప్రశాంతంగా సక్సెస్ కొనసాగింది. ముఖ్యంగా ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో టీడీపీ మరియు వామపక్షాలు గంటసేపు దాకా ఎల్బీ నగర్ చౌరస్తాలో బైఠాయించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయినాయి. కొన్ని ఆర్టీసీ పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ముఖ్యంగా అమీర్పేట్, పంజాగుట్ట, లకడికాపూర్, మెహదీపట్నం, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కూడా టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చారు. కొన్ని చోట్ల పోలీసులు టీడీపీ కార్యకర్తని అరెస్ట్ చేశారు. అమీర్పేట్ ప్రాంతాల్లో కూడా టీడీపీ కార్యకర్తలు షాపులు బంద్ చేస్తూ ఉంటే పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజుల నుంచి ప్రతి దాంట్లో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, చివరికి ఎలక్ట్రిసిటీ కానీ అన్ని దాంట్లో రేటు పెరిగే వల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీతో ప్రజలకి తలనొప్పిగా మారింది. ఇటు అన్ని రాజకీయ పార్టీలు చెప్తే ఏమాత్రం పట్టించుకుంటలేరని ప్రజలు మండిపడుతున్నారు. దీంతో ఈరోజు హైదరాబాద్ లో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. దీంతో పాటు సక్సెస్ బంద్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు దాకా కూడా ప్రభుత్వం ఏ హామీ లేకుండా ప్రశాంతంగానే ఉంది. ఇది ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీ భారత్ బంద్ చేస్తారని కొన్ని రాజకీయ పార్టీలు అంటున్నారు. ముఖ్యంగా ఈరోజు బంద్ లో వామపక్షాలు, టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీ పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై వామపక్షాలు, ప్రజలు బంద్ను సంపూర్ణంగా నిర్వహిస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 5:30 గంటల నుండి బంద్ మొదలైంది. హైదరాబాద్లోని హైటెక్ సిటీలో బంద్ కారణంగా ప్రశాంత వాతావరణం కనిపించింది. రోజువారీగా ఉండే ఆ ప్రాంతంలో కనీసం ఒక్క బస్సు గానీ, ఆటో గానీ కనిపించలేదు. అలాగే జూబ్లీ బస్టాండ్లో కూడా బస్సులు అక్కడికక్కడే నిలిచిపోవడం వల్ల ప్రజలు, ముఖ్యంగా జిల్లాలకు వెళ్లేవారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు బంద్ తెలిసి ప్రయాణం మానుకున్నా మరికొందరు అత్యవసర పనుల నిమిత్తం వెళ్లాల్సి రావడంతో ఇబ్బంది పడ్డారు. తిరుపతిలో బంద్ పాక్షికంగా కనిపిస్తుంది. విపక్షాలైన సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్సీపీ కూడా బంద్ను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. తిరుపతిలో చెన్నై, బెంగళూరు వెళ్లే బస్సులను నిలిపివేశారు. దీంతో అక్కడి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. తిరుమలకు వెళ్లే బస్సులకు మాత్రమే అనుమతినివ్వడం జరిగింది. పలు పార్టీల కార్యకర్తలు, ప్రజలతో సహా తిరుపతిలో బంద్ జరుగుతుంది. ఇప్పటికైనా ప్రజలు బంద్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటుందని ఆరోపించారు. ఛార్జీల పెంపును పూర్తిగా ప్రభుత్వమే భరించాలని నిరసనలు హోరెత్తుతున్నాయి. వరంగల్ జిల్లా హన్మకొండలో బంద్ ప్రభావం ఏమాత్రం లేదు. ఒక్క బీజేపీలో 5 కార్యకర్తలు మాత్రమే పాల్గొని బస్సులను నిలిపివేశారు. విపక్షాలు ప్రజల వెంటే ఉంటామని, ఛార్జీలపై, కోతలపై పోరాడతామని పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. కానీ అక్కడ ఎవరూ ఏ పార్టీ లేకపోవడం విచారకరం. పార్టీల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో విలేకరులు, పోలీసులు ముందస్తుగా పాల్గొన్నారు. కాబట్టి పోలీసులు బస్సులను యథాతథంగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లోని హఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో నారాయణ, రాఘవులను ముందుగానే అరెస్ట్ చేశారు. వారు మాట్లాడుతూ మమ్మల్ని లోపలికి కాకుండా బయటకు వదిలితే రాష్ట్రమంతటా నిరసనలతో హోరెత్తిస్తామన్నారు. ఇమ్లిబన్ నుండి కొన్ని బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే ఎల్బీ నగర్ ఇంకా పలు చోట్ల బంద్ ప్రభావం నెలకొంది.
ఒక చీకటి ప్రభుత్వం నడుస్తుంది. ఈ యొక్క చీకటి ప్రభుత్వాన్ని కూలదేయాలంటే తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభుత్వం రావాల్సిందే. ఈ యొక్క ప్రజలు ఎంతో కరెంటు వల్ల ఇబ్బంది పడుకుంటూ రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఈ యొక్క కాంగ్రెస్ కళ్ళు తెరపాలంటే తెలుగుదేశం గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేయాల్సిందే. ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఈ యొక్క తెలుగుదేశం జెండా రెపరెపరాడాల్సిందే. నిరసనగా రాష్ట్ర బంద్ పాటిస్తున్నాము. మా తెలుగుదేశం యొక్క నాయకులు రాష్ట్రమంతా ఈ యొక్క బంద్ను విజయవంతంగా సాధిస్తా ఉన్నాము. శాంతియుతంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ యొక్క బంద్ను విజయవంతం చేస్తా ఉన్నాము. హైదరాబాద్ లో టీడీపీ వైఎస్ఆర్సీపీలు తీవ్ర స్థాయిలో బంద్ ను విజయవంతం చేస్తున్నారు. హైదరాబాద్ లోని అఫ్జల్గంజ్, దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, నాచారం, సికింద్రాబాద్, హైటెక్ సిటీ, బంజారా వంటి ప్రాంతాలలో టీడీపీ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించి బంద్ ను విజయవంతం చేశారు. టీడీపీ శ్రేణులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ గద్దె దిగాలని సూచించారు. పెరిగిన నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, కరెంటు ధరలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ నాయకుడు పుట్టా ప్రతాప్ కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ నుండి వనస్థలిపురం వరకు 100 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం కలిగింది. హైదరాబాద్లో పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ నిరసనకారులు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్లో 2 ఆర్టీసీ బస్సుల అద్దాలను పగలకొట్టి రాళ్లతో దాడి చేసిన సంఘటన ఎల్బీ నగర్లో జరిగింది.
ఈ బంద్లో రాజకీయ పార్టీలు టీడీపీ, వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంలు పాల్గొని బంద్ను విజయవంతం చేశాయి. ఈరోజు 10 కమ్యూనిస్ట్ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు 12,723 కోట్ల భారం మొదటిసారి మోపి రెండోసారి కూడా 700 కోట్ల భారాన్ని ప్రజలపైన మోపడం జరుగుతూ ఉంది. మరి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, కరెంటు కోతలు ఎత్తివేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి మరి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు వామపక్ష పార్టీలు పిలుపునివ్వడం జరిగింది. మరి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నికల ముందు ధరలు పెంచమని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు లెక్క లేకుండా విపరీతంగా పెట్రోలు, డీజిల్, వంట గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలు విచ్చలవిడిగా పెంచడమే కాకుండా మరి కరెంటు ఛార్జీలు కూడా పేద రైతులు, మధ్యతరగతి, బిజినెస్ దారులు ఎవరు కూడా మొయ్యలేనంత భారాన్ని మోపడం జరుగుతూ ఉంది. గతంలో కాల్చుకున్నటువంటి కరెంటుకు కూడా మళ్ళీ సర్ఛార్జీ పేరుతోటి డబ్బులు వసూలు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని వామపక్ష పార్టీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వామపక్ష పార్టీలు పోరాటాల వలన రాష్ట్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగినప్పటికీ కూడా పెంచినటువంటి మొత్తం ఛార్జీలు తగ్గించేంత వరకు ఈ పోరాటాలు కొనసాగిస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి మొత్తం సర్ఛార్జీలు తగ్గేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్యమాలు ఆగాయి. ఉద్యమాలు ప్రజలతో కలిసి మరింత ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు మన రాష్ట్రంలో 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా, అలాగే కరెంటు కోతలను నిరసిస్తూ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి ఈ బంద్కు మద్దతు లభిస్తున్నది. ఈ వెలుగులనే వామపక్షాలు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగామని చెప్పడంతో పాటు ఈ ఛార్జీలు తగ్గించలేమని స్పష్టత చెప్పడం జరుగుతుంది. మొదటి విడత, రెండో విడత చూసుకున్నప్పుడు మన రాష్ట్రంలో ప్రజలపైన పడుతున్న భారాలు 33,000 కోట్ల రూపాయలు. అందులో రాష్ట్ర ప్రభుత్వం తగ్గించేది ప్రకటించుకోవడం 650 కోట్లు. వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు పెంచి తగ్గించమనే సాకుతోటి ఈరోజు ప్రభుత్వము పుట్టి సాకులు చెప్తుంది. అయినా ఇది ప్రజలపైన భారమే. ₹1 యూనిట్ మీద 1 పైసా పెంచిన పేద సామాన్య మధ్యతరగతి ప్రజలతో పాటు చిన్నతర పరిశ్రమలకు కూడా ఇది భారమైన విషయమే. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వామపక్షాలుగా ఒక హెచ్చరిక చేస్తున్నాం. మిగతా మొత్తం కూడా పెంచిన ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకొని దానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని ఒక హెచ్చరిక చేస్తున్నాం. అలాగే 2010, 2011 పేరుతోటి ఎస్ఎఫ్ఐ ఛార్జీలను కూడా ఈ ఏప్రిల్ బిల్లుతో పాటు ప్రజలకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అంటే పెంచిన విద్యుత్ ఛార్జీలతోటే సతమతమవుతున్న ప్రజలతోటి పాటు ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఐఎస్ఐ ఛార్జీలను కూడా మే బిల్లులో ప్రజలు షాక్ తినబోతున్నారు. దీని నుంచి ప్రభుత్వం మరి వామపక్షాల హెచ్చరిక తీసుకొని ఈ యొక్క విద్యుత్ ఛార్జీలను కానీ ఎస్ఎఫ్ఐ ఛార్జీలను కానీ తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నాం. ఈ బంద్తోటే ఈ ఉద్యమము అయిపోదని కాదు, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు దించే వరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమం వామపక్షాల ఆధ్వర్యంలో ఉంటుందనే హెచ్చరిక కూడా ఈ ప్రభుత్వానికి చేస్తున్నాం. దాంతోపాటు కరెంటు కోతలు
ఈరోజు ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రంలో ఈ కరెంటు కోతల కార్యక్రమం ఉంది. దీనివల్ల అనేక పరిశ్రమలు, కొన్ని వేలాది మంది కార్మికులు కూడా పరిశ్రమల నుంచి తొలగించబడి వాళ్ళు రోడ్డు మీద పడవలసిన దుస్థితి ఈరోజు ఉంది. చిన్నతర పరిశ్రమలు కానీ ఉపాధి కూడా చాలామందికి దెబ్బతిన్నది. ఈ కరెంటు కోతల నివారణ కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తాం. లేని ఏడల భవిష్యత్తులో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజానీకాన్ని కూడగట్టి రాష్ట్రంలో 2000 సంవత్సరంలో చేపట్టిన మరో బషీర్బాగ్ ఉద్యమం లాంటిది మరో చేపడతామని ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తుంది. పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా పేద ప్రజలపైన, రాష్ట్ర ప్రజలపైన మోపబడిన భారాలని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా నిరాహార చేశాయి. దాన్ని భగ్నం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బంద్కి వరకు తీసుకొచ్చింది. ఈ వామపక్ష పార్టీలు నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ బంద్ ఏదైతే మనం ఈరోజు జరుగుతుందో దానికి పూర్తిగా ప్రజలందరూ కూడా మద్దతు పలిచేశారు. వ్యాపార సంస్థలు పనిచేసినాయి. అసలు ఈ వామపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అసలు మర్చెంట్స్ ప్లాంట్స్ ఏదైతే జనరేట్ చేస్తున్నాయో ఆ మర్చెంట్స్ ప్లాంట్స్ని మొత్తం తొలగించాలి. జెన్కోని బలోపేతం చేసుకోవాలి. జెన్కోని చంపేసి మర్చెంట్స్ ప్లాంట్స్కి ధారాదత్తం చేయటం, 14 రూపాయలు యూనిట్కి అమ్ముకుంటున్నాయి ఈరోజు మర్చెంట్స్ ప్లాంట్స్. ఈరోజు ప్రజలపై భారాలు మోపుతున్నాయంటే ఈరోజు వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. 33,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపై భారాలు పడుతున్నాయి. ఈరోజు అధిక ఛార్జీలతో అధికంగా ఏదైతే వసూలు చేస్తున్నారో మే బిల్లుల్లో కూడా ఈరోజు మనం 500 రూపాయల కాడి నుంచి 600 రూపాయల దాకా వసూలు చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఈరోజు 2 యూనిట్లు కాల్చినోడికి కూడా ఈరోజు 150 రూపాయలు వసూలు చేశాడు. ఈ ధరలు కానీ పెంచకపోతే వామపక్ష పార్టీలన్నీ కూడా ముందు అనేక ఆందోళన చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం దిగిరావాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే పూర్తిగా దీన్ని నిర్మూలించే వరకు కూడా ప్రజల తరపున మేము పక్షాన్ని సిపిఎం పార్టీలు, వామపక్ష పార్టీలన్నీ కూడా మీ పక్షాన్ని నిలబడి పనిచేస్తాయని చెప్పేసి తీరుస్తాం. మరి కన్నీళ్లు పెడుతున్నటువంటి పేద ప్రజల యొక్క కన్నీళ్లు తుడుస్తామని గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల, కర్షకుల, కష్టజీవులపై ఎనలేని పన్నుల భారాన్ని మోపుతూ ఇప్పుడు విద్యుత్తు ఛార్జీల పేరుతో ఎఫ్ఏసీల రూపంలో పేద ప్రజలపై కష్టజీవులపై అనేక రకాల భారాలను మోపుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెంచినటువంటి ధరలను, పెంచినటువంటి విద్యుత్తు ఛార్జీలను, పెంచినటువంటి ఎఫ్ఏసీలను పూర్తిగా రద్దు చేయని పక్షంలో చంద్రబాబుకు పట్టినటువంటి గతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని 10 వామపక్ష పార్టీల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. తొందరలోనే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను పూర్తిగా ఉపసంహరించాలి. ఏదో కంటి తూర్పు చర్యగా తూతూ మంత్రంగా కొద్దిపాటి ఛార్జీలను మేము తగ్గించాం. వామపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవం లేదు. వాళ్ళు ఏదైతే ఉద్యమాలు చేస్తున్నారో పెంచినవి తగ్గించినామని కూడా వారి పెట్టుబడిదారుల కోసమే చేస్తున్నామని చెబుతున్నటువంటి ఈ ప్రభుత్వం చాలా పేద ప్రజల తరఫున పూర్తిగా విరుద్ధం. ఏదైతే ఉత్పత్తి సాధనాలపై పెంచుతున్నటువంటి భారము ఉత్పత్తిదారుడు జేబులో నుంచి చెల్లించడు. అది ఉత్పత్తిదారులపై వేసినటువంటి పన్నులు కూడా ఈ పేద ప్రజలపైనే ఉత్పత్తిదారులు వసూలు చేయడం జరుగుతుందనేది మర్చిపోవడము ఈ ప్రభుత్వం యొక్క సిగ్గుచేటు. కావున పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించాలి. లేనిచో భవిష్యత్తులో తీవ్ర ఉద్యమాలను నిర్మించి చంద్రబాబుకు పట్టించిన గతి పట్టించి తీరుతామని హెచ్చరిస్తా ఉన్నాము. ఏర్పడి ఈ బంద్ను సక్సెస్ చేయాలని చెప్పి మేము ర్యాలీ చేసాము. మేము ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము. ఈరోజు ప్రభుత్వము జెన్కో ద్వారా పద్ధతి విధానాన్ని విద్యుత్తును అమలు చేయాలని చెప్పి వామపక్షాలుగా చంద్రబాబు ఆర్థిక విద్యుత్ సంస్కరణలు చేసినప్పటి నుంచి మేము వామపక్షాలుగా పోరాడుతూ ఉన్నాము. మా వామపక్షాల తరఫున ఆనాడు ఉన్న రాజశేఖర్ రెడ్డి మా ఎర్రజెండా పక్కన కూర్చొని మేము పెంచము, అధిక ధరలను పెంచము, విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ వచ్చి విద్యుత్ సంస్కరణ లేపి ఈరోజు జెన్కో, రిలయన్స్, అదేవిధంగా ల్యాంకో, జేవికే లాంటి సంస్థలకు పవర్ ప్లాంట్లను మన విద్యుత్తుని రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఉందని చెప్తున్నాడు. ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్న విద్యుత్తును రాష్ట్రం మొత్తం సప్లై చేస్తే విద్యుత్ కోత నివారించవచ్చు అని చెప్పి మేధావులు కానీ వామపక్ష పార్టీ నిర్ధారణ చేస్తున్నాయి. జెన్కో పద్ధతి ద్వారా వినియోగదారులకు విద్యుత్ సప్లై చేయాలని చెప్పి వామపక్షాలుగా కోరుతూ ఉన్నాయి. ఇంకో విధంగా చెప్పాలంటే ఈరోజు కార్మికులు, కష్టజీవులు ఫ్యాక్టరీలో పనిచేస్తే 3 రోజులు
విద్యుత్ తీస్తున్నారు. వాళ్ళు కనీస వేతనాలు ఇంప్లిమెంటేషన్ కాని పరిస్థితుల్లో ఈరోజు విద్యుత్ కోతల వల్ల వాళ్ళు తినలేని పరిస్థితిలో ఉన్నారు. పిల్లలు ఉన్నత చదువులు చదివించాలన్నా కూడా చాలా దీనావస్థలో ఉన్నది. ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా చంద్రగిరి మాన్యాలు తిన్నాడో అదేవిధంగా ఈ కిరణ్ కుమార్ సర్కార్కి కిరణ్ మాన్యాలు చెందాయని చెప్పి వామపక్షాలుగా మేము హెచ్చరిస్తున్నాము. ఇది తగ్గేంత వరకు పోరాడతాము. సిపిఎం పార్టీగా, సిపిఐగా, ఎంసీపీగా వామపక్షాలుగా మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాము. ఆ రోజు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఓట్ల కోసం కరెంటు బిల్లులను, కరెంటు ఛార్జీలను పెంచమని చెప్పి ఈరోజు వెంటనే ఈ విధంగా ఒక ప్రజా వ్యతిరేకమైన చర్యలు తీసుకోవడం చాలా అవివేకం. దీన్ని పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. వెంటనే పెంచిన ఛార్జీలను తగ్గించాలి. ప్రజల మీద ఏదైతే భారం పడ్డదో పూర్తి స్థాయిలో ఏదైతే పెంచినవి పూర్తిగా తగ్గించడంతో పాటు విద్యుత్తును పూర్తి స్థాయిలో ఎలాంటి కటింగులు లేకుండా ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఏదైతే పారిశ్రామికవేత్తలకు కానీ ఉత్పత్తి అనేది తగ్గిపోయింది కాబట్టి విద్యుత్ లేక దీన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. వెంటనే ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలకు, కుంభకోణాలకు పాల్పడినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని అదం పాతాళాలకు అంటదొచ్చి ఈరోజు ప్రజలను నడ్డి విరిచేలాగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించే వరకు అదనపు ఛార్జీలు అసలు కరెంటే లేదండి. కరెంటు ఛార్జీలను పెంచడం ఏంటిది? ప్రజల మీద లేనిపోని భారము మోపడం ఏంటిది? ఈరోజు కరెంటు షార్టేజ్ వల్ల ఎన్నో ఇండస్ట్రీస్ మూలబడిపోతున్నాయి. ఆ మూతబడడం వల్ల వేల మంది కార్మికులు డొక్కలు మార్చి కార్మికులందరూ కూడా రోడ్డు పాలైపోయినారు. అందుకని అసమర్థత ప్రభుత్వము కూలి దొరకక ఎక్కడ నుండి వచ్చాడు కూలి కోసము, కూటి కోసము పట్టణానికి వలస వచ్చిన బడుగు జీవికి ఎంత కష్టము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూలి దొరకదు, కూడు దొరకదు, అందరూ కూడా రోడ్డు పాలైపోయారు. కనుక ఈ ప్రభుత్వాన్ని ఈ తొందరలోనే గద్దె దింపి ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి పట్టము కట్టాలని ప్రజలందరూ కూడా మరొక వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై హింద్, జై భారత్. మూర్ఖపు ప్రభుత్వం అనాలోచితంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలను ప్రజలపైన భారం మోపి వాళ్ళను మరీ కష్టాల పాలు చేయడం అనేది తీవ్రంగా గ్రహించాల్సిన విషయం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు నిరవరక దీక్ష చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఈరోజు వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఆలోచిస్తున్నారనేది ఈ విషయాన్ని ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి మూర్ఖ పట్టుదలతోటి విద్యుత్ ఛార్జీలను ముప్పడిగా పెంచడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా గ్రహిస్తుంది. ఈరోజు ఒకవైపు నీళ్లు లేవు, పంటలు ఎండిపోతున్నాయి, విద్యుత్ సరిగా లేదు, నాణ్యమైన విద్యుత్ లేదు, మోటార్లు కాలిపోతున్నాయి, విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం ప్రజా వ్యతిరేక చర్యగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఏదైతే ప్రజలకు అనుకూలంగా ప్రజల క్షేమం గురించి పనిచేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వ్యతిరేకంగా ఏవైతే అన్ని ధరలను పెంచుతూ ధరలపైన నియంత్రణ లేదు, విద్యుత్ పైన నియంత్రణ లేదు, నీటిపైన నియంత్రణ లేదు, అవినీతి పూరితంగా పాలిస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ఈరోజు వచ్చే ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇస్తారని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ముందు ప్రజా వ్యతిరేక ఈ ప్రభుత్వానికి
ప్రజా ఉద్యమాన్ని నిర్మించి తగిన గుణపాఠం చెప్తామని భారతీయ జనతా పార్టీ ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. పేదలను నెట్టేట్ల ముంచుతున్న ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారని భారతీయ జనతా పార్టీ నుంచి ఆ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను. ఇంకోటి ఏ విషయం అయితే ఈరోజు నీళ్లు లేవు, పంటలు ఎండిపోతున్నాయి, గ్రామాలలో తిండి లేక అలమటిస్తున్నారు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చినాక మేము చేస్తాము, పేదలను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి రాగానే పేదలను మర్చిపోయిన ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్తారని వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచిస్తూ ఈరోజు ప్రజలను కరెంటు బిల్లులపైన ప్రజలు కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నారు. కరెంటు బిల్లులు కట్టలేకపోతున్న ఈ ప్రభుత్వము కరెంటు బిల్లులు కట్టాలని వాళ్ళను చాలా బాధ పెడుతున్నారు. ఈరోజు నీళ్ళు లేక తిండి లేక గ్రామాలలో ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేము ప్రజలను ఆదుకుంటామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలను నట్టేట్ల ముంచుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నాను, ఈరోజు మీరు పేదలను ఆదుకోలేకపోతే కాంగ్రెస్ పార్టీ గద్దె దిగపోవడం ఖాయమని నేను. ఇది ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్, స్పెషల్ స్టోరీ. మిగతా వివరాల కోసం, మిగతా స్పెషల్ స్టోరీస్ కోసం ప్రపంచంలో ఏ కోణా నుంచి కూడా ఎప్పుడైనా ఎక్కడైనా www.tv11hyderabadnews.com లో లాగిన్ కాండి. అలాగే యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఈజ్ సయ్యద్ హబీబ్ సైనింగ్ అప్. బాయ్, టేక్ కేర్.